చూడండి అన్న, మనకు సంఖ్యా రేఖ పైన సంఖ్యలు తర్వాత సంఖ్యలు ఎట్లా వచ్చినాయి? ఒక సంఖ్యకి ఎన్ని ఎన్ని కలిపినాము? ఒక్కొక్క దానికి ఎన్ని కలుపుకుంటూ వచ్చినాము? ఒకటి. ఒకటి కలిపితే నెక్స్ట్ సంఖ్య మనకు వస్తుంది. ఇప్పుడు ముందు సంఖ్య బిఫోర్ సంఖ్య రావాలంటే ఏం చేయాలి? ఒకటి తీసేయాలి. చూద్దామా ఎట్లా వస్తుందో సంఖ్య. ఇది కౌంట్ చేయండి ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 వచ్చింది. 10 ఉంది కదా. 10 కన్నా ముందు నెంబర్ 9 రావాలంటే మనం ఇందులో నుంచి ఒకటి తీసేయాలి. కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 దగ్గర పెడదాం. 9 ముందు సంఖ్య 8. 8 రావాలంటే మనం ఎన్ని తీసేయాలి? మళ్ళీ ఒకటి తీసేయాలి. కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా? 8 దగ్గర పెడదాం. ఇప్పుడు 8 బిఫోర్ సంఖ్య ఎంత? 7. 7 రావాలంటే మళ్ళీ ఎన్ని తీసేయాలి? ఒకటి తీసేసిన. కౌంట్ చేయి. కౌంట్ చేసి 7 కాడికి జరుపు. 2 3 4 5 6 7. 7 కన్నా ముందు సంఖ్య ఏది? 6. 6 రావాలంటే ఎన్ని తీయాలి? కౌంట్ చేయి. తీసి కౌంట్ చేయి. 1 2 3 4 5 6 6 దగ్గర జరిపేసాయి. 6 కన్నా ముందు నెంబర్ ఏది? 5 5 రావాలంటే ఎన్ని తీసేయాలి? ఒకటి. కౌంట్ చేసి మళ్ళీ అక్కడ కలుపు. 1 2 3 4 5 5 కన్నా బిఫోర్ నెంబర్ ఏది? 4 రావాలంటే ఎన్ని తీసేయాలి? 1 చూడు కౌంట్ చేయాలి. 1 2 3 4 4 దగ్గర పెట్టేసి. 4 కన్నా బిఫోర్ నెంబర్ ఏది? 3. 3 రావాలంటే ఎన్ని తీసేయాలి? 1 2 3. 3 కన్నా బిఫోర్ నెంబర్ ఏది? 2. 2 రావాలంటే ఎన్ని తీసేయాలి? 1 కదా. ఒకసారి 2 తీసి చూద్దాము. 2 తీసేయి. నెంబర్ 2 వస్తుందో లేదో చూద్దాం. కౌంట్ చేయి. 1 వచ్చింది. కరెక్టేనా? కాదు, అందుకే ఒకటే తీసేయాలి. పెట్టు. 2 పెట్టు. అది కూడా పెట్టి ఒకటి తీసేయి. ఇప్పుడు ఒకటి తీసేయి. ఒకటే తీసేయాలి ముందు నెంబర్ రావాలంటే. ఒకటి తీసేస్తే ఇప్పుడు వచ్చిందా చూడు. 2. 2 కన్నా ముందు నెంబర్ ఏది? 1. ఎన్ని తీసేయాలి? 1. 1 కన్నా ముందు నెంబర్ ఏది? 0. 0 రావాలంటే ఎన్ని తీసేయాలి? 1 తీసేయి.